హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోయేది కాశీబుగ్గ టెంపుల్ అనమాట. కాశీబుగ్గ శివాలయంకి వచ్చాము. ఇది ఒక ఫేమస్ టెంపుల్, హైదరాబాద్లో ఉన్న శివలింగం అనమాట. చాలా పురాతనమైన లేదు ఏం లేదు, బట్ ఆల్వేస్ వాటర్ ఫ్లో అనేది ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు అది నేను చూపించడానికి ట్రై చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎగ్జాక్ట్ బోర్డు. ఇది కన్స్ట్రక్టెడ్ ఇయర్ 1822. శ్రీ రాజా రాఘో రామ్జీ ఇన్ ద ఇయర్ 1822. ఇలా నది ఒడ్డున అయితే ఉందన్నమాట. అభిషేకం జరిగే వాటర్ అనేది ఇది డిఫరెంట్, ఒక నీటిలోంచి ఊరుతున్న సిచ్యువేషన్ అనమాట. నీటిలోంచి అంటే నీళ్ళు ఊరుతాయి కదా, షల్మా టైప్. అదే అందుకనే ఈ పేరు అనేది కాశీబుగ్గలాగా వచ్చిందనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, అండ్ ఇది లొకేషన్. Alright, and this is the entrance where we see, and we'll soon identify where exactly the water is coming from, and we get more information on that. Alright, and అంటే పూర్వం ఇక్కడ ఋషులు మునులు వచ్చి ఇక్కడ ఏంటంటే తపస్సు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అందరూ అనుకునేటట్టు కాకుండా ఇక్కడ వాటర్ ఏంటంటే ఊరిన వాటర్ ఉంటుంది. ఆ వాటర్ వచ్చి పక్కనున్న మూసీలో కలుస్తుంది, అంతేగాని ఇది వాటర్ అయితే ప్యూర్ అనమాట. ఈ నందీశ్వరుడు విగ్రహం అనమాట. చూడొచ్చు, కాశీబుగ్గ శివాలయంకి వచ్చాము. అండ్ వావ్, దిస్ ఇస్ అమేజింగ్. ఆ వాటర్ అనేది పక్కన చిన్న షల్మలాగా, అంటే బుగ్గ అంటారు, షల్మలాగా అందులోంచి ఊరుతాయి అనమాట. అమేజింగ్. అండ్ పూర్వం ఇక్కడ ఋషులు మునులు వచ్చి అంటే తపస్సు చేశారు అన్నట్టుగా చెప్పారనమాట నాకు ఎంట్రన్స్లో. ఇది చూడొచ్చు మీరు, శివలింగం అయితే ఇలా ఉంది. లోపల అమ్మవారు విగ్రహం అయితే ఉంది మరి. అండ్ ఇక్కడ పక్కన శివయ్య కూడా ఉన్నారు, చూడొచ్చు. ఇది కూడా దర్శనం అయిపోయింది. అది మెయిన్ గుడి గోపురం, కానీ గుడి లోపల ఏంటంటే కిందకి వెళ్ళడానికి ఉందన్నమాట. గోపురం ఉండి కిందకి వెళ్ళడానికి.